ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దిక్కుతోచని పరిస్థితులు ఉంటాయి, దిక్కుతోచని పరిస్థితులు. అటువంటి సమయంలో ఆయన అంటున్న మాట, ఏ దిక్కుకు చూస్తున్నాడు? ఇది ఎలా చూడండి, సాధారణంగా ఒక సంఘములో ఉన్న వారు ఈ వచనాన్ని మనము మనస్ఫూర్తిగా అంగీకరించాలి. హృదయంలో అన్నారా, హృదయపూర్వకంగా మనం అంగీకరించాలి. అంటే ఇప్పుడు ఈయన ఎవరు దిక్కును చూస్తున్నాడు అంటే, దిక్కులేనివాడా? దిక్కులేనివాడు కాదు, దిక్కు ఉన్నవాడే. కానీ ఆయన అంటున్నాడు, నీ దిక్కునే నేను చూస్తూ ఉన్నాను అని చెప్తూ ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి, నా ఆత్మను ఇలా చూడండి, ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఆత్మను ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, క్రీస్తు, చదవద్దు నేను చెప్తున్నాను, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్పాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చదువుతున్న వచనం బాగా గమనించాలి. ఇది చాలా అంటే శరీరానుసారమైన వ్యక్తి మనుషుడు, ఆత్మానుసారమైన మనుషుడికి ఉన్న వ్యత్యాసం. క్రైస్తవులు అయితే ఉండవచ్చు, భక్తులైతే ఉండవచ్చు, కానీ ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి. శరీర సంబంధమైన వ్యక్తి కూడా భక్తి, మందిరం, ఆరాధన ఇవన్నీ ఉంటాయి. ఆత్మ సంబంధమైన వ్యక్తికి మందిరం, ఆరాధన ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మధ్యన ఒక డిఫరెంట్ ఏంటంటే, ఒక విషయము ఏంటి అంటే, అతడు అన్నాడు నా ఆత్మను అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతను ఆత్మచేత నింపబడినవాడు. ఉన్నారా? ఇప్పుడు ఈ ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఒక ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వచనం ద్వారా బాగా గమనించాలి. ఆయన అంటున్నాడు, ఎత్తుకొనుచున్నాను, నీ అందు నమ్మిక ఉంచున్నాను. నన్ను చూడండి, నమ్మికలో చూడండి, నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనివ్వకు. ఈ మధ్యలో ఉంది జీవితం. అతను ఆత్మచేత నింపబడ్డవాడు, తరువాత అతడు నమ్మిక ఉంచినవాడు. అతను అన్నాడు, నన్ను సిగ్గు పాడనివ్వకు. ఈ మధ్యలో ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు కొంచెం ధ్యానించాలి. ఏంటి? నమ్మిక ఉంచాడు, దానికి ముందు అది విషయం, అది మనసు బాగా పెట్టాలి. ఈ మాటలు కొద్ది విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకున్న ఆశను బట్టి వాక్యం వస్తుంది. బలహీనంగా ఉన్నదని కూడా మనం ఏమి విచారపడవసరం లేదు. దేవుని సన్నిధిలో వాక్యం వింటుండగా దేవుడు స్వస్థత పరుస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆత్మయందు నేను ఉన్నాను, నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, అట్లాగే నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనివ్వకు. ఇలా చూడండి, ఆత్మ పొందిన వ్యక్తి కూడా, ఆత్మ పొంది, ఆత్మ బలము పొంది, ఆత్మశక్తి పొంది ఉన్న వ్యక్తి కూడా అతను ఏమంటున్నాడు, నన్ను సిగ్గుపడనివ్వకము. అంటే సిగ్గుపరచాలని, సిగ్గుపడేలా చెయ్యాలి అని మధ్యలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు మధ్యలో. అది ఇప్పుడు నన్ను సిగ్గుపడనివ్వకము అంటే విశ్వాసి యొక్క క్యారెక్టరు, ఆ విశ్వాసంలో ఉన్న ఒక వ్యక్తి జీవితము లోకానికి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అనాలి. విశ్వాసము, ఆత్మ కలిగిన వ్యక్తి, సాతాను ఎవరో ఒక వ్యక్తిని ప్రేరేపించి లేపుతూ ఉంటాడు. అతడు అంటాడు, నన్ను సిగ్గుపడనీయకము. అయితే చూడండి, ఇతడు తన ఆత్మీయ జీవితంలో అపవాది ఏదైనా నష్టం కలిగించాలని, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఏదైనా నష్టం కలిగించాలని
సాతాను ఏదైనా ఆలోచన చేసినప్పుడు వాడు నన్ను సిగ్గుపరచాలనుకున్నాడు, ఆ పరిస్థితి నాకు రానివ్వకు ప్రభువా అంటే, ఇప్పుడు ఇది ప్రభుని ఏంటి ఏ విషయంలో నన్ను సిగ్గుపడే పరిస్థితులు, అంటే నన్ను పాడు చేసే పరిస్థితులు సాతాను నాకేమన్నా కల్పించడానికి ప్లాన్ చేస్తే నన్ను సిగ్గుపడనే ఒక మనము మరొక వచ్చిన కూడా దీన్ని ఆధారం చేసుకుని చదువుదాం. కొంచెం వాక్యము చాలా జాగ్రత్తగా ఉన్నది మాటలు. పరమగీతములు 2వ అధ్యాయము పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. ఆగుదాం చూడండి. సరే ఎలా చూడండి, ఇక్కడ 13వ వచనం కూడా చదవండి. అంజూరపు కాయలు, మంచిగా చదవాలన్నమాట. అంటే ఏంటి తెలుసా నీకు? పక్వము. దేవునికి స్తోత్రం. పక్వము అంటే పండింది అని అర్థం. పండింది. ఇప్పుడు జాంకాయ ఉంది, ముగ్గుని జాంకాయ తినడం సులువా, గడ్డి జాంకాయ తినడం సులువా? అట్లా పరిపక్వానికి వచ్చింది. మామిడి పండు ఉంది. ఇప్పుడు ముగ్గిన మామిడి పండు ఎట్లా ఉంటుంది? పచ్చి మామిడి పండు వాసన రాదు. ముగ్గిన మామిడి పండు అది వాసన వస్తుంది. అట్లాగే చెట్టు పూత మీద ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్ళి నుంచుంటే ఆ చెట్టు కింద ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. పూత పెట్టినప్పుడు సువాసన వస్తుంది. అయితే ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో 13వ వచనం, అంజూరపు కాయలు పక్వం అవుతున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము, రమ్ము, పావురమా పేట బీటలను ఆశ్రయించు. ఆగుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 15వ వచనమేనా? చదువు. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, కనబడనిమ్ము, వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలను సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అలంకార రూపముగా వచించబడ్డ విషయాలు. పరలోకములు ఉన్న ప్రియుడు, భూలోకములున్న ప్రియుని యొక్క భార్య అంటే సంఘం. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అంజూరపు పళ్ళుకి పోల్చబడ్డారు. చూడండి, విశ్వాసులకు పోల్చబడ్డారు. అంజూరపు పళ్ళైనా ద్రాక్ష పళ్ళ అయినా విశ్వాసులకు పోల్చబడ్డాయి. ఇక్కడ ఒక విషయము, ద్రాక్ష తీయగాని కాదు కానీ అంజూరపు చెట్టు అని చెప్పబడింది ఇక్కడ. అంటే ఈ ద్రాక్ష తీగ యొక్క ఆ మొన ఆ లోపల భూమిలో అది కొంచెం బలంగా తయారైనప్పుడు దాని నుండి తీగలు పందిరి మీదకు పాకుతాయి. ఆ పందిరి మీద నుండి ఆ కాయలు గుత్తులు ఏలాడుతూ ఉంటాయి.
గమనించాలి. ఏలాడుతూ ఉంటాయి గుత్తులు, పళ్ళు, కాయలు. అట్లాగే అంజూరపు కాయలు గురించి ఏం చెప్పబడిందంటే పరిపక్వత కలిగి ఉన్నవి, పరిపక్వత కలిగి ఉన్నవి, పరిపక్వత కలిగి ఉన్నవి. అంటే పరిపక్వత అంటే మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుని తర్వాత మారు మనసు పొంది తర్వాత బాప్తిసం తీసుకుని తర్వాత ఆత్మచేత నింపబడి ఈ 13 నుండి 15 వచనం వరకు దాన్ని ఆ వచనం అదంతా ఒకటే మ్యాటర్, అది కొనసాగింపు మాట. ఇది వేరు అది వేరు కాదు. 13, 14, 15 వచనాలు అది కంటిన్యూ మాట. మీరు అది కలిసి చదువుకున్నప్పుడు కలిపి చదువుకోవాలి, వేరు వేరు కాదు. ఒకే భావాన్ని ఇచ్చే విషయాలు ఇవి. అర్థమవుతుందా? అట్లాగేంటంటే ఈ వచనంలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే అవి పరిపక్వతలోనికి వచ్చినవి. అంటే సంఘములో ఉన్న వ్యక్తులు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి, పొందడమే కాదు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ నింపబడిన వ్యక్తి జీవితంలో దినదినం ఫలభరితంగా ఉంటూ ఉంటుంది. నేను స్తోత్రం కలుగా. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే ఆత్మీయ జీవితంలో చెరిపేసేవి కొన్ని ఉన్నాయి, పాడు చేసేవి. అవి పరిశుద్ధాత్మ దేవుడు వాటికి పెట్టిన పేరు ఏమిటంటే నక్కలు, గుంట నక్కలు. ఎప్పుడన్నా మీరు నక్కలు చూసారా? ఫోటోలో కాదు. నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి. మరి గుంట నక్కకి డిఫరెంట్ ఏంటి? సరే, అది చెప్పడానికి సమయం ఏం సరిపోదు. కానీ అయితే చూడండి, అవి ఈ గుంట నక్కలు పట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నది. ఎవరు? నక్కల. గుంట నక్కలను పట్టుకోవడానికి సహాయము చేయమని అడుగుతున్నది. అంటే ఇప్పుడు మరి ఈ ఈ పూత పూసిన తన సువాసన అంటే ఆత్మీయ జీవితంలో ఒక సాక్ష్యము కలిగిన జీవితం. ఆత్మ పొందిన వ్యక్తి ఏ స్థలంలోనికి వెళ్ళినా ప్రభు గురించి నేను సాక్ష్యం 2 నిమిషాలు సాక్ష్యం చెప్తాను, ప్రభుని గురించి సాక్ష్యం చెప్తాను. సువాసన చెట్టు పూత పట్టింది అనుకోండి, మంచి గాలి వేస్తున్నప్పుడు ఆ చెట్టు మీద ఉన్న సువాసన ఆ గాలి తీసుకువెళ్తుంది. అవి ఒక గుర్తులు మాట. అంటే ఇప్పుడు ఒక విశ్వాసి అంటానికి గుర్తు ఏంటంటే పూత పూసిన అనుభవం అంటే ఒక సువాసన. జీవితంలో పనిచేసే స్థలంలో అయినా, ఇంట్లో అయినా, పక్కనైనా, ఎక్కడైనా సరే ఒక సువాసన. అంటే ఇప్పుడు పూత పూసింది, ఒక పరిపక్వతలోనికి రావడానికి సిద్ధంగా ఉంటున్న సమయంలో అయితే ఇప్పుడు ఇక్కడ నక్కలు, గుంట నక్కలు ఉన్నవి అని చెప్పడు. నక్కలు, గుంట నక్కలట, అవి ఎప్పుడు కూడా దిగుడు స్థలంలో ఉంటాయట. దిగుడు స్థలంలో. నేను లోయ గుమ్మము అని వాక్యం చేసి యూట్యూబ్లో పెట్టాను. లోయ గుమ్మం. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. దాంట్లో కొన్ని విషయాలు చెప్పాను. ఈ విషయాలు లోయ గుమ్మం అంటే దిగుడు స్థలం అని అర్థం. దిగుడు స్థలం. ఇక్కడ గుంట నక్కలు ఉండే స్థలము ఏది అనేది మనం చూస్తుంటే గుంట నక్కలు ఉండే స్థలము దిగుడు స్థలంలో ఉంటాయి. దిగుడు స్థలము అది పల్లపు స్థలంలో ఉంటాయి. పల్లపు స్థలంలో ఎందుకు ఉంటాయి? పల్లము అనే దాని అర్థం ఏంటంటే, పల్లము అనే దానికి అర్థం ఏంటంటే ఒక దీనత్వంలోనికి ఒక వ్యక్తి వెళుతున్న సమయంలో ఆ దీనత్వాన్ని పాడు చేయటానికి దీనత్వం తెలుసు కదా, దీనత్వం ఏంటి? మరి ఇప్పుడు దీనత్వం ఎప్పుడు వస్తూ ఉంటుంది?
ద్రాక్ష గెలలు బాగా పరిపక్వమయ్యి పెద్ద పెద్ద గెలలు వేసేసినప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్న ద్రాక్ష గుత్తులు ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వాక్యము రాసేటప్పటికీ పాలస్తీనా దేశంలో ద్రాక్ష ఒక గెలను ఇద్దరు వ్యక్తులు మధ్యలో కావిడేసి ఒక కర్ర పెట్టి ఇద్దరు మోసుకొచ్చేవారి వాక్యంలో ఉంది. అంటే ఇప్పుడు ద్రాక్ష గెల ఎంత ఉంటుంది, ఎంత గెల ఉంటుంది, ఇంత గెల ఉంటుంది. ఆ మధ్యలో కర్ర వేసి దాన్ని ఇద్దరు మోసుకొస్తారు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద గెల అనేది మనం చూస్తుంటే, ఇప్పుడున్న గెలను చూస్తుంటే ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎంత తగ్గిపోయింది. దేవుని దీవెన మనుషుల్లో ఎంత తగ్గిపోయింది. పందిరి మీద నుంచి ఆ గెల ఎలాడుతుందనుకో, తీగ నుంచి ఎలాగుంటుంది, వంగిపోతుంది. అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఒక పరిపక్వత వచ్చిన వ్యక్తి ఒక దీనత్వంగా ఉంటాడు. హల్లెలూయా. అలాగా ఇప్పుడు ఆత్మీయ ఫలాలు అది గెలను మోసుకుంటున్నప్పుడు ఒకవేళ ఏదైనా గాలి వచ్చి ఉఫ్ అన్నప్పుడు కూడా అదేమి ఇది ఊగదు. ఇలాగా ఊగుతుందా? ఊగాలంటే కాయలు లేకుండా ఏంటది, అది ఊగుతుంది. ఇలా కాయలు లేవు, ఊగుతుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఆ కాయలున్న కాడు బట్టి, ఆ బరువును బట్టి అని గాలి వచ్చి కొడుతున్నా సరే అది అలాగే ఉంటుంది. ఆ పరిపక్వత అది విషయం. అందుచేత ఇప్పుడు ఆ స్థితి నుండి పాడు చేయటానికి ప్రసంగి ఈ సొలొమోను ఇది రాశాడు. అట్లాగే ప్రసంగి గ్రంథం కూడా సొలొమోను రాశాడు. ఈ 14 వచనం కూడా చదువు కొంచెం. ఏంటి? బండ సందులలో ఎగురు నా పావురమా. ఏంటి? పేటు బీటలను ఆశ్రయించు. బాగా గమనించాలి. ఇప్పుడు ఈ సంఘానికి గుర్తుగా ఉంది. పావురం అంటే పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. అట్లాగే నా పావురమా అని తన ప్రియురాలను పిలుస్తున్నారు. పావురము నిష్కలంకంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. దాని వంకర చూపులు ఏముండవు, కాకిలాగా ఇలా చూడదు. నడక కూడా కాకినాడ చూసారా? ఈ పావురము బండ సందులలో ఎగురు నా పావురమా. బండ సందులలో ఎగురు నా పావురం. చూడాలి ఇలా బండ సందులు. ఇప్పుడు పెద్ద బండలు బేట తీసి ఉంటాయి, మనం చూస్తాం కదా, ఇంత బేటలు తీసి ఉంటాయి. ఇప్పుడు ఆ బండ సందులోకి పావురం వెళ్ళి ఎగురుతుందానికి ఏమవుతుంది? ఎగురుతుంటే ఏమవుతుంది? ఆ రెక్కలకి దెబ్బలు తగులుతాయి, రెక్కలకి రక్తం వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు చదివిన కీర్తన చదవండి. కీర్తన 3వ వచనం 4వ వచనం త్వరగా. అది చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఏమన్నారు? నీ మార్గము. చూడండి, నీకు మార్గం. ఇప్పుడు అది చెప్పడానికే చెప్పాను. ఇక్కడ ఈ బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఈ బండ సందు అనేది ఇరుకు మార్గం. యేసుప్రభు చెప్పిన ఇరుకు మార్గం. సంఘము ఈ బండ సందుల యొక్క అనుభవంలో ఉంటుంది. విన్నారా? బండ సందులలో అంటే ఎప్పుడు కూడా దీనికి కొంచెం ఇబ్బందులు, ఇరుకు, ఎక్కట్లు పరిస్థితులే ఉంటాయి. ఈ బండ సందుల్లో ఎగురు నా పావురమా, ఇరుకు ద్వారము అని కూడా మనము దీన్ని గుర్తించాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు పేటు బీటలను ఏం చెప్పాడు? బండ సందుల్లో ఎగురు నా పావురమా, నా పావురాలు అంటలేదు.
ఉమ్, నా పావురాయలు, నా పెట్టలు, నా గోరెంకలు, నా ఆకులు, నా పిచ్చుకలు అంటలేదు. నా పావురమా అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, పేటు బీటలను ఆశ్రయించు నా పావురం. అంటే ఏంటి? పేటు అంటే ఏంటి? పేటు బీటలను ఆశ్రయించు నా పావురం. పేటు అనగా యేసు ప్రభు యోహాను సువార్త 19:34-35 వచనాలలో ఈ భాగంలో రోమా సైనికులు బళ్ళు పెట్టి పొడిచి ఇక్కడ 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 పొడవు, ఇక్కడ గాయమై సంఘం ఇక్కడ పుట్టింది. పేటు బీటలను ఆశ్రయించు నా పావురం. మనం ఇరుకైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా మనం ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించాలి. ఇరుకులో ఉన్న, దెబ్బలు తింటున్నా, కష్టపడుతున్నా, గాయపడుతున్నా, దావీదు అంటాడు, నీ దుఃఖుకే నా ఆత్మ చేత. ఇప్పుడు ఏంటంటే, ఆత్మ కలిగిన వ్యక్తి ప్రయత్నం ఎలాగుంటది? పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ్మా. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘం ఎప్పుడు కూడా యేసు ప్రభుని ఆశ్రయించేదిగా ఉండాలి. యేసు ప్రభుని ఆశ్రయించేదిగా ఉండాలి. యేసు ప్రభుకి సమీపంగా ఉండేదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ శ్రమలో అయినా, కష్టంలో అయినా, ఆనందంలో అయినా యేసుని చూసేదై ఉండాలి. హల్లెలూయా. అది ఒక విధేయత కలిగి ఉండాలి. ఒక ఆత్మ పరిపక్వత వచ్చే సమయంలో గుంట నక్కలు ప్రవేశిస్తాయి. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం. ఒక విశ్వాసి జీవితము చెరిపేయటానికి, పాడు చేయటానికి ఈ గుంట నక్కలు పని చేస్తున్నాయి, పాడు చేయటానికి. అందుకు ఇప్పుడు అట్లా ఏమన్నాడు? వాటిని పట్టుకోవాలట. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వాటిని పట్టుకోవాలి, చెరిపేసే వాటిని పట్టుకోవాలి ఈ రోజున. అది మరి తెలియకపోతే విశ్వాసీ జీవితాలు మరి ఏ విధంగా చెడిపోతున్నాయి, ఏ విధంగా పాడైపోతున్నాయి, ఏ విధంగా పూత రాలిపోతుంది, ఏ విధంగా పరిపక్వతలోనికి రాకుండా. పరిపక్వత అంటే మరి ఇంకో మాట కూడా ఉంది. పరిపక్వత అంటే నిత్యము ప్రభువులో సంతోషించటం, ఆనందించడం. కొంతమంది చూడండి, ఆనందం ఉండదు జీవితాల్లో. ఏముండదు? ఆనందం ఉండదు. ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు అది, ఎప్పుడు కంగారు, ఎప్పుడు అది, ఎప్పుడు ఇది. ఆనందం ఉండదు. ఈ పరిపక్వత కలిగిన జీవితము ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. అంటే ఇప్పుడు సంతోషకరము, ఆనందము లేకుండా చేసేవి ఏమిటి అంటే గుంట నక్కలు. ఆనందం కలవకుండా, సంతోషం కలవకుండా కొన్ని టిక్కెట్లు కోగిలింతాయి. ఏమంటారు? కోగిలించడం అంటే తెలుసా? ఆలుగుటం అంటే తెలుసా? కోగిలించడం అంటే కోపించటం. కోగిలించడం అంటే అలగటం అంటే స్తోత్రం. ఈ అలగటం, కోగిలించడం ఇంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. దీంట్లో కోపము, కోగిలింతలో దీంట్లో ఉన్నదంటే, దీంట్లో అసూయ, కోపము, కక్ష, భేదము, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇంద్రధనుసుకి ఏ రంగులు ఉన్నట్టు ఇప్పుడు దీంట్లో చాలా ఉంటాయి. అందుచేత ఆయన ఏమన్నాడంటే, నా పావురమా, ఇప్పుడు నీవు చెరుపు చేయు గుంట నక్కలను పట్టుకోవాలి. చెరుపు చేయు గుంట నక్కలను పట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మీయ జీవితం చెడిపోవాలంటే పెద్దేమి ఏదో చేసేస్తే చెడిపోవడం కాదు, చిన్న విషయం. ఒక 10 సంవత్సరాలు ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకుని చిన్న పొరపాటు చేస్తే మొత్తం అదంతా పాడైపోతుంది. అందుకే ప్రసంగి ఏమన్నాడో తెలుసా? ప్రసంగి చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. బుక్క వాని తైలములో ఎలాగా
ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఆ. అర్థమైందా? బొక్కవాని తైలము, చూడల్లగా బొక్కవాని తైలము అంటే ఇప్పుడు అత్తర్ సాహిబ్ అత్తర్ అమ్ముతాడు కదా, మనకు సెంటు అమ్ముతాడు కదా. ఇప్పుడు ఆ సెంట్లో ఏదైనా ఒక ఈగ పడి చచ్చింది అనుకోండి, ఆ సెంటుకున్న విలువ, ఆ స్మెల్ మారిపోతుంది, చెడు వాసన వస్తుంది, చెడు వాసన. మరి ఆ సెంటు ఎంత సువాసనగా ఉంటుంది. ఈ ఈ ప్రసంగి ఈ గ్రంథంలో ఆయన ఏమన్నాడంటే బొక్కవాణి తైలములో, చూడండి, బొక్క బొక్క అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఈ బొక్క పొడి కలిపి దాంట్లో కొంచెం సెంటేసి కలుపుతారు సువాసన రావడానికి. అందులోనే ఏదైనా ఏగ పడి చచ్చిపోయింది అనుకోండి, అది సువాసన పోయి బ్యాడ్ చెడు వాసన వస్తుంది, చెడు వాసన. ఇప్పుడు ఏగ ఎంత ఉంటుంది? ఏగ చిన్నది ఉంటుంది. ఇప్పుడు సెంటు బాటిల్ ఎంత బాటిల్ ఉంటుంది, ఇంత బాటిల్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇంత ఏగ పడినా అక్కడ కింద చదవండి, దాన్ని వివరణిస్తున్నాడు. చూడండి, కొంచెము బుద్ధిహీనత. కొంచెం బుద్ధిహీనత అంటే ఏ గంత కాదు, ఏ గంత బుద్ధిహీనత కొంచెం. ఒక్కసారి ఏదో ఏదో ఒకసారి ఏదో అయింది, అలాగా అలాగా ఒకసారి అంత మాత్రం ఇదైపోద్దా? అంత మాత్రం ఏమైపోద్ది? ఇక్కడ చెప్తున్నాడు కొంచెం బుద్ధిహీనత, కొంచెమే, పెద్ద ఏమక్కర్లేదు. ఏమన్నా పొడిచి ఎక్కర్లేదు, ఎవరిదో బ్యాగ్ లాగేసుకోకర్లేదు, దారెంబడి వెళ్తుంటే దేని కొలుసో లాగేక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కొంచెం చిన్నదే పడ్డది, కొంపొచ్చేస్తుంది అంత. సువాసనకు బదులుగా ఇది ఎక్కువైపోతుంది. 10 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండి భక్తి చేసి ఒక చిన్నది ఈగ ఏమైపోయింది? అపవిత్రత అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రభు చూసే త్రాసులో, చదువు మాట చదువు, ప్రభు చూసే చదువు, కొంచెము బుద్ధిహీనత బాగా గమనించాలి. మన జీవితాలలో, విశ్వాసపు జీవితంలో పరిపక్వత అనేది లేనప్పుడు మన జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పరిపక్వతలోనికి రావాలి. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన చెప్తున్నాడు, పేటలను ఆశ్రయించు నా పావురమా. ఓ పక్క గాయాలవుతున్నాయి, ఆ బండ సందులో ఎగురుతుంటే, ఇరుకు అనుభవం, చెప్పుకోలేని పరిస్థితులు, అర్థం చేసుకోలేని పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, బయట పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ ఎన్నో దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పోనీ అలాగని బయటకు వచ్చేలా అబ్బాయి కష్టం అంటే ఎలా ఉంటే ఇవన్నీ భరించడం కష్టం. చిన్న కొంచెము బుద్ధిహీనత బాగా గమనించాలి. ఒక్కోసారి వాళ్ళ ఇళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొంచెం అల్పమైన విశ్వాసంతో ఉన్న వ్యక్తులు, ఆత్మలేని వ్యక్తులు జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు మంచిగా అలా ఉన్నారు, వాళ్ళు వేసుకున్నారు ఏమో. ఆ చూపు తెలిసిపోద్ది. అలా చూసేటికి మనసేమో అలాగ వెళ్ళిపోతుంది, అలాగా తప్పెట్టి అవి వేసుకుంటే అలా తప్పెట్టి ఏంటి నేను ఏమన్నా ఏంటి చిన్నదంట, చిన్న బుద్ధిహీనదంట, ఆలోచన. మారు మనసు పొంది ప్రభువునందు వాక్య ప్రకారంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మక అనుభవంలోనికి వెళుతున్న నీ జీవితంలో కుంట నక్కలు ఉన్నాయి. ఉన్నాయి. ఒక రెండో ఒకటో చూసి మనం మరి చూద్దాం. నేను స్తోత్రం కలుగుగాక. చదువుదాం మరొక వచనం. చదవండి. సామెతలు 27వ అధ్యాయము
4 వచ్చిన ఏంటంట? క్రోధము క్రూరమైనది. రాత్రి కానీ కొంచెం ఇంకా ఉన్నా చెప్తాను నేను, ఇలా వినండి బాబా, వినండి. క్రోధము క్రూరమైనది. చూడాలి ఇలాగా. క్రోధం అంటే తెలుసా? నేను ఎందుకు అడుగుతున్నాను మీకు తెలియాలని. క్రోధము తెలీదా? క్రోధము అంటే కోపము, తీవ్రమైన కోపం. మామూలు కోపం అంటే అనేది కాదు. ఎలాగుంటుందంటే ఆ తీవ్రమైన కోపం. 104 జ్వరం వచ్చిందంటే మనిషికి ఎలా ఉంటుంది? స్పృహ ఉండదు. వెళ్ళి పలకరించినా అంటారు కానీ మాట రాదు. తీవ్రమైన జ్వరం, ఏమీ తెలియదు. నోట్లో నీళ్ళు వేసినా, ఏం పెట్టినా, చాకరీలు పెట్టినా, పీసిమెట పెట్టినా, సున్నుండి పెట్టినా, ఏం పెట్టినా రుచి ఏమీ తెలియదు. లెగ్ పీస్ ఎట్టుకెళ్ళి పెట్టినా ఏమీ తెలియదు. తీవ్రమైన అంటే ఇప్పుడు క్రోధం అంటే కోపము. అక్కడ ఇంకో మాట చెప్పబడింది, క్రోధము క్రూరత్వం అంట. ఎంత భయంకరమైన మాట వాడబడిందో చూడండి. క్రూరత్వం అంటే క్రూరత్వం. బాగా చెప్పాను, నాకు ఇంకా రాలేదు ఆలోచన. మావాడు చెప్పాడు కదా, జాలి లేకపోవటం, కఠినత్వం, క్రూరత్వం. అంటే కోపంలో క్రూరత్వం ఉంది. ఇదే గుంట నక్క ఆత్మీయ జీవితంలో ఆనందం లేకుండా చేసేది. ఇది వాక్యం అంటుంది, దీన్ని పట్టుకోవాలి నీ బతుకులు అని చెప్తాను. దీనికి సహాయము చేయండి. దీనికి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి తెలియజేస్తాడు, సహాయము చేస్తాడు. ఈ విషయాలు తెలుసుకోండి, వీటిని పట్టుకోండి. క్రూరత్వము ఏం చేద్దంటే బుక్కావాని తైలములో, సువాసన కలిగిన జీవితంలో, పరిపక్వత కలిగిన జీవితంలో, ప్రవచనాలు చెప్పే జీవితంలో, అన్య భాషలు మాట్లాడే జీవితంలో, దర్శనాలు చూసే జీవితంలో, ప్రార్థన ఆత్మ కలిగిన జీవితంలో, ఆత్మానందము పొందుతున్న జీవితంలో ఇవి ప్రవేశిస్తాయి. గుంటనక్కలు సైలెంట్గా ఆ దిగుడు స్థలంలో ప్రవేశిస్తాయి. గుంటనక్కలు అవి ఎట్లా ఉంటాయంటే కనపడకుండా ఉంటాయండి. నాలో ఇది ఉందా, నాలో ఈ అవలక్షణం ఉందా, నాలో ఈ లోపం ఉందా, నాలో ఈ బలహీనత ఉందా, నాలో ఈ చెడు ఉందా, ఆ వ్యక్తికి తెలియకుండా ఉంటాయంట. అందుకనంటే పట్టుకోవాలంటే వెతికి పట్టుకో. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు సంఘానికి? ఈ తెలియజేస్తున్నాడు, అవి సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆవిడ అంటుంది, నాకు సహాయం చేయండి గుంట నక్కలు పట్టుకోవడానికి. చెరుపు చేసే నక్కలను, గుంట నక్కలను పట్టుకోవడానికి. పాడైపోతున్నా వ్యక్తిని, అయ్యో నేను పాడైపోతున్నాను, ఈ పాడైపోయే స్థితిలో ఉండి నేను ఎలా బయటికి రావాలి అనే ఆశ ఉన్న వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. వాటిని పట్టుకోవడానికి. క్రూరత్వమును క్రూరత్వమును కోపం అంట వరదలు వచ్చినప్పుడు మనం చూస్తాం కదా. ఇలా చూడండి, వరదలు వచ్చినప్పుడు ఈదుల్లో నుంచి వరద చాలా ఫ్లోటింగ్ వార్స్ వెళ్ళిపోతుంది. తల్లి ఎలా చూడు, పులోమంట నీరు వెళ్ళిపోతుంటే ఆ ఇంటి అరుగులను కోసేస్తుంది ఆ నీరు.
ఇంటి అరుగులను కోసేది. అరుగులు కోసుకుంటూ అర్థమవుతుంది బాబు నా మాట. నీరు అరుగులు కోసుకుంటూ 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 అట్లాగే పిల్లర్ల దగ్గరికి వచ్చేది. పిల్లర్లను కోసుకుంటూ కోసుకుంటూ ఆ పిల్లరు మట్టిలో ఉంటుంది కదా, ఆ మట్టిని కూడా తొలిచేస్తుంది, ఆ మట్టిని లేపేస్తుంది. ఆ మట్టిని తొలిసేసి నీరు ఆ ఫ్లోటింగ్ ఏమిటంటే ఆ పిల్లర్ మీద ఉన్న మట్టి అడుగున్న ఆ స్తంభం ఏంటి కాలాలా ఏంటి, అదంతా కొట్టిపోయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ బిల్డింగు అంటే కోపము, క్రోధము ఆ వ్యక్తిని విశ్వాసంలో పడగొట్టేస్తుంది, వాక్యంలో పడగొట్టేస్తుంది, ఆత్మీయ జీవితంలో పడగొట్టేస్తుంది, ప్రభు ఎదుట నిలబడకుండా పడగొట్టేస్తుంది, విశ్వాసంలో నిలబడకుండా పడగొట్టేస్తుంది, ఆత్మానందం లేకుండా పడగొట్టేస్తుంది. ఎప్పుడు ట్యాక్స్ పట్టుకోవాలి కదా. వరద కోపం వల్లే. దేవునికి స్తోత్రం. చదువు నాయన, చదువు. అయిపోయిందా 7? చూడండి, ఎవరైనా అలాగా ఇప్పుడు అలాగా క్రోధము, క్రూరత్వం ఉంటే ఆ మనుషులు ఎదుట ఎవరన్నా నుంచుని మాట్లాడడానికి ఎవరిని ఇష్టపడతారా? సాగతీటివేశారు. ఇదే చెప్తున్న వాక్యంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ గుంట నక్కలు మన జీవితంలో సమీపించుకునేటట్లు మన జీవితంలో మార్పును చదువు మాట చదువు. ఎవడు నిలవగలడు? చదువు. చాలా అక్కడ ఉంది, మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోయింది అది. సరే ఇలా చూడు, ఎవరు నిలబడతాడు గమనించాలి. దేవుని స్తోత్రం. పోనీ ఇవిడికి ఏమైనా చెప్దామంటే అర్థం చేసిన మనిషా, పోనీ ఆడికి ఏమైనా చెప్దామంటే అర్థం చేసిన మనిషా. అర్థం చేసిన వాళ్ళకి అయితే ఏమైనా చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఆ టీచర్ మీద పెద్ద లెగిసి ఆడేస్తున్నారు అనుకో, హోంవర్క్ ఇచ్చేద్దాం, ఆవిడ ఏం అడగదు, ఇచ్చేస్తుంది. రాసేమని కూడా అడగదు. ఏం చేస్తాడు? ఎందుకు దీని కాదు ఎందుకు అనేది. అందుకే ఇప్పుడు ఆలోచన శక్తి వరద వలే కాదు, కొంచెం ఓర్చుకుని ఓపికతో జీవితాలు పిల్లలకు కూడా పెద్దోళ్ళకైనా ఏదైనా కూడా దేవుని స్తోత్రం రంకిలేయటం కాదు నేను చెప్పేది, అర్థం చేసుకోవాలి ఇక్కడ వాక్యం. అవి పాడు చేసే జీవితాలని పాడు చేసేసేవి. జీవితాలని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రభు ఎదుట ఎలా నిలబడాలి అని ఆశ ఉండాలి. ఈ ఆశ ఉన్నప్పుడు వాక్యం ప్రభువు మనకి నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు, మనం ఎట్లా నిలబడాలో. దేవుని స్తోత్రం. క్రూరత్వం ఎవరు నిలబడతారు? ఏదైనా చెప్పాలన్నా కూడా గ్రహించే విషయం. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తాను, టైం చాలా అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరో మాట కూడా మనం చూద్దాము. అదే అయిపోయింది, అది చదవన్న మాట అయిపోయిందా? చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. స్తోత్రం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును. చూడండి, ఈ కోపంలో ఎన్నున్నాయట లెక్క పెట్టేసుకోండి. ఏమున్నాయంట కోపంలో? ఏమున్నాయట? క్రోధము అంటే రెచ్చిపోవటం, విశిక్షణ జ్ఞానము లేకుండా, నోరు అదుపు లేకుండా, మాటలు కత్తిపోటులాగా. ఎలాగా? విశిక్షణ జ్ఞానం ఉండదు. మనం అంటున్న మాట ఎవరు వింటున్నారో ఏంటో పరిస్థితి, అల్లరి ఉంటుంది అంటే అల్లరి. ఏంటి అల్లరి అంటే? ఈ కోపం నుండి వచ్చే ఎఫెక్ట్, ఈ కోపం నుండి వచ్చే రివర్స్లో ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉందో చూడండి పరిస్థితి. దానిలో ఎన్ని ఉన్నాయి? క్రోధము, దూషణ, అల్లరి, సకలమైన
అయ్యయ్యో, సకలమైన దుష్టత్వం అంటే దాంట్లో తిండిపోతుతనం ఉంటుంది, దాంట్లో శరీర ఇచ్చ, శరీర కోర్కెలు, దూషణ, బూతులు. ఈ కోపులు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో చూడండి, ఎన్ని కోణాలు ఉన్నాయో చూడండి, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూడండి. అక్కడ 7 రంగులు బల్బులు పెడితే 7 రంగులు వచ్చి పడతా ఉంటాయి. అంటే ఒక విధానంగా ఉండరు ఈ మనుషులు. ఎలాగ అర్థం చేసుకోవాలి? ఒకసారి మదర్ తెరీసేలాగా కనిపిస్తారు, ఒకసారి నరరూప రాక్షసులాగా కనిపిస్తారు. పౌలు ఎఫెసీ సంఘానికి, సంఘంలో ఉన్న వారికి ఏంటి, వీళ్ళు రక్షణ పొందారు, రక్షణలో ఉన్నారు, ప్రభువులో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, ఏంటి ఇవన్నీ విడిచిపెట్టమన్నట్టు ఇవన్నీ ఉన్నాయా లేవా? విసర్జించాలంట. విసర్జించమంటే ఈ మాట పౌలు అపోస్తలుడు కాదు, నవ్వించడానికి కాదు, ఈ మాట వాడబడ్డదంటే అవి అంతకన్నా వరస్ట్ హీనమైనవి అవి ఉంటే ఆత్మీయ జీవితం నాశనం అయిపోవడానికి, పాడైపోవడానికి. ఎంత జ్ఞానం అండి, ఎంత జ్ఞానము, పరలోక జ్ఞానము, పరిశుద్ధాత్మ వివరణ. ఈ విషయాలన్నీ సంఘానికి, వీటికి పెట్టిన పేరు ఏంటంటే నక్కలు, గుంట నక్కలు. నక్కలు, గుంట నక్కలు. అవి ఏం చేస్తాయంటే ద్రాక్ష తీగలు ఆ ఏరులను కొరికేస్తాయి, వెళ్ళి ఆ వేరులను కొరికేస్తాయి. ఆ వేర్లు మొదలు కొరికేస్తాయి. మొదలు కొరికేసిందంటే ఇప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఏర్లు కొరికేసిందంటే ఏమైపోద్ది? ఆ మొదలంటే యేసు ప్రభు, మొదలంటే సహవాసం, మొదలంటే పరిశుద్ధాత్మ, మొదలంటే జీవం గల దేవుని వాక్యం, మొదలంటే జీవము. ఇప్పుడు వీటితో సంబంధం లేకుండా అయిపోతుంది. అవి చేసే పనులు కుంటనక్క. పరిపక్త కలిగిన అంజూరపు పళ్ళు. ఈ అంజూరపు పళ్ళు ఇవి క్యాన్సర్ వ్యాధికి కూడా వాడబడ్డాయి. అంజూరపు పళ్ళు ఈ పరిపక్త కలిగి అవి పూత వేసినప్పుడు సువాసనగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస జీవితం సువాసన ఉండాలి. కుటుంబ పరంగా అయినా, సంఘ పరంగా అయినా, సమాజులైనా సువాసనగా ఉండాలి. సాక్ష్య రీతిగా ఆ వ్యక్తి ప్రభువునందు విశ్వాసం కలిగిన వారు, ప్రభువునందు యథార్థం ఉన్నవారు, నీతిగా ఉన్నవారు, ఉపదేశ ప్రకారంగా ఉన్నవారు, ఆమె వాక్య ప్రకారంగా ఉంటాయి. ఇట్లాగా తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే మాటకి మాట కౌంటర్ ఇచ్చేయాలనుకుంటారు. ఏంటి మాటకి ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా, ఈ ఉపదేశ ప్రకారంగా అవతల బుద్ధిహీనతతో మాట్లాడితే ఆ బుద్ధిహీనతలో మళ్ళీ కూడా మనం కూడా అడుగు పెట్టవలసిన అవసరం మనకేంటి? వాళ్ళు ఏదో మాట్లాడతారు బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనత మనకు వచ్చిన మనం పతనం అయిపోతాం. మనం పతనం అయిపోతాం. కొంచెం చాలు చెప్తున్నాడు కదా, కొంచెం బుద్ధిహీనత అయినా బుక్కవాని తైలంలో చచ్చిన ఒక ఏగ ఎంత ఉంటుంది యమానం అంత ఉంటుంది, వచ్చి పడిపోవడానికి. అయ్యి బాబా అంత పడ్డది కానీ ఎందుకు అవును వచ్చేస్తుంది కూడా. కొండడ పాలు, ఉప్పు కళ్ళు ఎంత ఉంటుంది, ఉప్పు సాల్ట్ ఎంత ఏమైపోద్ది, ఎరిగిపోద్ది. అందుకే ఆత్మీయ జీవితం చాలా చాలా మామూలు విషయం కాదు. నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ బలహీనత, ఆర్థిక సమస్య, అనారోగ్యం, ఈ పరిస్థితులు ఉన్నను ప్రభువు మన పక్షంగా ఉన్నారు. మనం ప్రభువుని ఆశ్రయించాలని చెప్తున్నాడు. బేటలను ఆశ్రయించు నా పావురమా. ఆయన ఎలా మాట్లాడుతుంది? నా పావురమా, బేటల్ని నువ్వు ఆశ్రయించు, ఇదిగో నా పక్కలో నిన్ను దాచుకొనిచున్నా. హల్లెలూయా. నన్ను నేను దాచుకొనిచున్నాను. చూడండి, చదవండి, ఆఖరిగా వచ్చిన చదివేయండి. ఎక్కడది ఆ పెట్టుబడి మీరు చదువుకోవాలి. సంఘం ఎక్కడ పుట్టింది అనేది చూసినప్పుడు యోహాను సువార్త 19:34-35 వచనాలు. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కలో పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు.
అతను సాక్ష్యము సత్యమే. హల్లెలూయా. అతను సాక్ష్యము సత్యమే. సంఘం ఇక్కడ ఉద్భవించింది. ఆదామును పక్కన ఇలాగా కోసి పక్కన ఉన్న ఎముకను తీశాడు, స్త్రీనిగా సృష్టించాడు దేవుడు. స్తోత్రం. అట్లాగే యేసుక్రీస్తు భార్య సంఘము యేసుక్రీస్తులోంచి తీయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాలోంచి తీయబడ్డది కనుక నీవు నన్ను ఆశ్రయించాలి. నిన్ను నేను కన్నాను. సంఘం అక్కడ పుట్టింది. నువ్వు అన్ని విషయాల్లో నన్ను ఆశ్రయించాలి. నేను నీకు అన్ని విషయాల్లో నేను సహాయం చేస్తాను. నువ్వు నన్ను ఆశ్రయించాలి. కష్టమైన ఏదైనా కూడా ప్రతి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఆశ్రయించాలి. ప్రతి బలహీనతల్లో, ప్రతి ఒక్క విషయంలో నన్ను నువ్వు ఆశ్రయించినట్లయితే నేను నీకు సహాయము చేస్తాను. నిన్ను పాడు చేసేవి, నిన్ను చెరిపేవి ఏవైనా కూడా నీలోకి ప్రవేశించకుండా నీవు నన్ను ఆశ్రయించినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసుల జీవితాలు అల్లరిగా ఉండకూడదు. ఒక సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఒక సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఇవాళ డబ్బును బట్టి, లేదా పేరును బట్టో, ఇంకో దాన్ని బట్టి, ఇంకో దేని బట్టో సాక్ష్యాలు ఉండవు. వాక్యం బట్టి బ్రతుకుతుంటే సాక్ష్యం ఉంటుంది భూమి మీద. దేవుని స్తోత్రం. ఇటువంటి విషయాలు మన కుటుంబ పరంగా ఓ సాక్ష్యం కలిగి ఉండాలి, సమాజంలో సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘంలో సాక్ష్యము కలిగి ఉండాలి. అయితే నీ విషయము బట్టి ప్రభు ఎంత బాధ్యత వహించడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను అభివృద్ధిపరచడానికి, నీలో పూత పట్టడానికి, నువ్వు ఫలభరితంగా ఉండడానికి ప్రభు ఇదంతా సహాయం నీకు చేస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా దైవ సేవకునికి వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు, పరలోక వర్తమానాన్ని ఇస్తున్నారు. సంఘానికి వాక్యంతో పెంచబడ్డానికి, సరిచేయడానికి, నిలబడ్డానికి, ప్రభు ఎదుట నిలవబెట్టుకోవడానికి దేవునికి స్తోత్రము కలుగును గాక. కొన్ని దెబ్బలు మరి ఆ బండ సందులో ఎగురుతున్నప్పుడు కొన్ని దెబ్బలు, కొన్ని మరి ఓర్చుకోలేని పరిస్థితులు కొన్ని ఉన్నాను. ఆయన అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయించేటువంటి పరిస్థితులు నేను నిన్ను ఆదరిస్తాను, నేను ఆదరిస్తాను, నీకు నెమ్మది కలుగు చేస్తాను, సమాధానం కలుగు చేస్తాను, శాంతిని కలుగు చేస్తాను. ఆ నిత్యానందాన్ని దొరకకుండా చేసే ఆ నక్కలను పట్టుకోవాలి. నీకు సంతోషం లేకుండా చేసే ఇవి నక్కలు, నీకు ఆనందం లేకుండా చేసేవి ఇవే నక్కలు, నీకు సమాధానం లేకుండా చేసేవి ఇవే నక్కలు. కొంతమంది కావాలని సంతోషం లేకుండా చేసుకుంటారు. చిన్న విషయం ఉంటుంది, ఆ చిన్న విషయాన్ని పెద్ద సాగ తీసుకుంటారు. పెద్ద విషయం ఇంత చేస్తారు, 30 రోజులు సాధిస్తారు దాన్ని. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్క వ్యక్తి వాక్యంలోంచి పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సొలొమోను, ఇక్కడ కిరీటము పెట్టని సొలొమోను ఉన్నాడు. వర్మగీతాల్లో కిరీటం పెట్టిన సొలొమోను దావీదు కుమారుడైతే కిరీటం పెట్టని సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంఘానికి, ఆయన భార్యకు, నీకు, నాకు, మనందరికీ ఆయన సహాయమును చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలను మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాక్యం ఉన్నారు కదా, మీరు ఏం చేయాలి? పట్టుకోవాలంట. పరిశుద్ధాత్మ సహాయం చేశాడు, వాక్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నక్కలు ఎక్కడున్నాయి? గుంట నక్కలు ఎక్కడున్నాయి? ఇప్పుడు పట్టుకునే పని మీది. చెప్పేశాడు కదా. ఇవి ఇప్పుడు ఎలా పట్టుకోవాలి చూపించేశారు. స్తోత్రం. లేకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, పక్కన పెట్టుకుంటారు. అప్పుడప్పుడు జ్ఞాపం చేయరు. నాకు అది నక్కలా మాత్రం చూసుకోవద్దు. అది జాగ్రత్తగా ఉండి ఈ ఉన్నప్పుడు జీవితాలు దీవెనకరంగా ఉండడానికి ఈ వర్తమానం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మనమందరం కూడా ఈ సమయం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి వాక్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హృదయపూర్వకంగా వాక్యాన్ని బట్టి